అంటే how his వాళ్ళ mentality ఆలోచనల ఇప్పుడు వాళ్ళ ఆలోచనల స్థాయి ఎలా ఉంటుందనడానికి ఒక అదే ఎగ్జాంపుల్ అండి. చెప్తున్నాను. ఇప్పుడు 5 సంవత్సరాలు నేను ఒక విషయం చెప్తానండి. 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా ప్రజలు. అవును. ఏం ఎలగబెట్టాడు ఆ రోజున? ఏమీ ఎలగబెట్టల. రోడ్డు మీదకి వచ్చి ఏమంటారంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పాడు. ప్రజల్ని నమ్మబలికాడు, ప్రజల్ని మోసం చేశాడు, ప్రజలకి ఏమంటారు అని అంటే ఒక్కొక్క రంగుల ప్రపంచం ఏదో చూపిస్తానని చెప్పాడు, అధికారంలోకి వచ్చాడు. సో యాజ్ అ ప్రతిపక్ష నాయకుడు కూడా ఆ రోజున ఫెయిల్ అయ్యాడా లేదా జగన్మోహన్ రెడ్డి? అనుక్షణం ఫెయిల్ అయ్యాడు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన స్టార్టింగ్ స్టెప్ ఏంటయ్యా అంటే ప్రజావేదిక కూల్చేయడం. చిన్న డిఫరెన్స్. ఆయన స్టార్టింగ్ స్టెప్ ఏంటయ్యా అంటే ప్రజావేదిక కూల్చేయడం. తర్వాత నుంచి మనం చూస్తే ఏం చేశాడు? పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు చంద్రబాబు నాయుడు గారి జపం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లోకేష్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ప్లస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా అక్రమ కేసులు పెట్టాలి, అరెస్టులు చేయించాలి, వాళ్ళ మీద ఎంత దారుణమైనటువంటి ట్రోలింగ్లు చేయించాలో, ముఖ్యంగా మహిళా నాయకురాలు అందరి మీద ఎంత దారుణమైనటువంటి ట్రోలింగ్లు చేయించాడో అంత చేయించాడు. తర్వాత జరిగింది ఏంటిది? ప్రజలు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పు చేస్తున్నావని. ఎక్కడన్నా ప్రజల నుంచి ఒక చిన్న కరోనా టైంలో ఏం జరిగిందండి? డాక్టర్ సుధాకర్ ఏమన్నా మా పార్టీకి చెందినవాడా? లేకపోతే కిరణ్ ఏమన్నా మా పార్టీకి చెందినవాడా? జనసేనకు చెందినవాడా? బీజేపీకి చెందినవాడా? ప్రజలండి, వాళ్ళు సాధారణ పౌరులు. ఇబ్బందులు ఉన్నాయి, ఒక మాస్క్ ఇవ్వయ్యా బాబు అన్నందుకు చంపేశాడు. తన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని చంపేశారు. ఏమయ్యా చంపేశావంటే అవును చంపేశా. అదేంటి? వాట్? హూ ఆర్ యూ టు ఆస్క్ us అన్నారు. ఇవాటి వరకు ఆ ఎమ్మెల్సీని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవును. సో ప్రజలు ఇవన్నీ చూసి చీత్కరించుకొని అసెంబ్లీ లాంటి ఒక ప్లేస్ లో ఎంత చండాలంగా మాట్లాడారు. డే 1 నుంచి కూడా డిస్ట్రక్షన్ చేస్తున్నారు. ఒక్క కంపెనీ రాలేదండి, ఏమీ లేదు అని ప్రజలు ఈడ్చి తన్ని చిచి నీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదయ్యా అని చెప్పి అటు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఇటు అధికారం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఈడ్చి తన్ని 11కు పెట్టారు. ఇప్పుడు ఏం చెయ్యాలి జగన్మోహన్ రెడ్డి? మర్యాదగా, నిజంగా నేను ఈ మాట అనకూడదు కానీ మర్యాదగా కూర్చొని నేనేం తప్పులు చేశాను అనేటువంటిది రివైవ్ చేసుకోవాలి. అది చేసుకోకుండా గత సంవత్సర కాలంగా మేమేం పనులు చేస్తున్నాం ప్రతి దాంట్లో కూడా ఎక్కడో అక్కడ ఒక ఇబ్బంది కలిగేటువంటి ఒక పరిస్థితి తీసుకురావాలి. అన్నిటికన్నా ఎక్కువగా రిషి గారు నా ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చెప్పి మొదటి రోజు నుంచి ప్రయత్నిస్తున్నాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము వచ్చిన మొదటి రోజున మేము దేనికి సైన్ పెట్టాము? మెగా డిఎస్సికి సైన్ పెట్టాము, పెన్షన్లకు సైన్ పెట్టాము, అన్నా క్యాంటీన్లను రివైవ్ చేశాము, ఒక ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉంటే దాన్ని తీసేసాము, ఇమ్మీడియట్ గా రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు రాగలుగుతాయి అనేటువంటిది మేము ఎక్కడికక్కడ ఇచ్చేసుకుని కంపెనీలు రాష్ట్రానికి ఇన్వైట్ చేస్తున్నాము. ఎక్కడెక్కడైతే రోడ్ల మీద పాత్ హోల్స్ ఉన్నాయో, గుంతలు ఉన్నాయో గుంతలు పూల్చాం. ఇది మేము చేసింది సంవత్సర కాలంలో. దానికి ఏం చేశాడు? అగో చూసా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవడో కొట్టుకొని చచ్చిపోతే ఒకడు దాన్ని పట్టుకొని ఇంకో చూసావా రాష్ట్రంలో నెల రోజుల్లోనే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నెల 15 రోజుల్లోనే ఏమన్నాడు? ఢిల్లీ పోయి దీక్ష పెట్టాడు, రాష్ట్రపతి పాలన పెట్టేయాలి అని. ఎందుకే రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అంటే అక్కడ చూసారా మా వాడిని చంపేశారు. ఎవరు చంపారు? వాళ్ళ పార్టీ వాళ్ళు ఇద్దరు, వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు. అక్కడ సంబంధమే లేదు, జనసేన సంబంధమే లేదు. రాష్ట్రపతి పాలన ఎందుకంటే ఆయనకి రాష్ట్రంలో ఉండడానికి ఇష్టం లేదు, సఫికేషన్ ఫీల్ అవుతున్నాడు. అప్పుడు ఆయన వెళ్ళిపోవాలి కాదు, అప్పుడు ఆయన వెళ్ళిపోవాలి వేరే రాష్ట్రానికి. ఒక్కొక్క చిన్న మాట చెప్తాను రిషి గారు, ఒక చిన్న మాట. ఐ నో యూ హావ్ టు గో టు అదర్ ప్యానెల్స్, కానీ ఒక చిన్న మాట చెప్తాను. మొన్న దిక్కుమాల ఛానల్ ఉంటుందండి, నేను నిజంగా ఛానల్ పేరు కూడా తీసుకోదలుచుకోను. దిక్కుమాల ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో కూర్చొని ఆ మహానుభావుడు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత, సరే ఆయన పేరు కూడా మనకు వద్దు కానీ, చూసారా అండి ఆ మొహం ఎలా చిక్కిపోయాడు, అసలు చూసారా అండి అన్నాడు. ఏంటి ఆ చిక్కిపోయేది? 365 రోజుల్లో 300 రోజులకు పైగా, నాకు తెలిసి 320 రోజులు పైగా బెంగళూరులో ఉన్నాడు, ఆ ప్యాలెస్ లో కూర్చున్నాడు. ఎప్పుడు వచ్చాడు ఆ రాష్ట్రానికి? అసలు ఎవరైనా చచ్చిపోతే వచ్చాడు, లేకపోతే స్టార్టింగ్ లో ఒకళ్ళు ఇద్దరు అరెస్ట్ అయితే వచ్చాడు. తర్వాత ఈ నంబర్ చాలా పెరిగిపోతుంది, ఐ కాంట్ హ్యాండిల్ అన్నాడు. ఆయన ఏదో బాధపడ్డాడు, చూసాను, నేను కూడా చూసాను అది. ఏంటి ఏం బాధపడ్డాడు సార్? చిక్కిపోయాడు అన్నాడు. జనాలు అక్కడ చచ్చిపోతున్నారు నీ కార్ల కింద పడి. అక్కడ చచ్చిపోయిన వాడి గురించి నీకు బాధ లేదు, చిక్కిపోతే బాధ. పర్యటనకు వచ్చి 3 చచ్చిపోయారు, దాని గురించి బాధ లేదు. ఎక్కడ కోపం అంటారు?